హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీరు చూస్తున్నది పాలకూర అండి. మనం గ్రో బ్యాగ్లో సీడ్స్ వేసి పెంచిన షార్ట్స్ నేను ఇంతకు ముందు పెట్టాను కదా, ఆ పాలకూర అయితే ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి. పాలకూరని మనం ఒక్కసారి గ్రో బ్యాగ్లో వేసుకున్నామంటే మనం కట్ చేసుకొని ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఎరువు ఇస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుందండి. మనం వేలతో పాటు తీయాల్సిన అవసరం లేదు. కట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మళ్ళీ పాలకూర వస్తూనే ఉంటుంది. ఈరోజు అయితే మన పాలకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఆర్గానిక్గా మనం పండించుకున్న పాలకూర. ఇంకా కొంచెం ఉంది, అది కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం రండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర. ఇలాంటివి 2 లేదా 3 గ్రో బ్యాగ్స్లో ఆకుకూరలు ఇలా వేసుకుంటూ ఉంటే చుక్కకూర కానీ పాలకూర కానీ కట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ పెంచుకుంటూ ఉండొచ్చండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మన పాలకూర. చూసారా, ఫ్రెష్ పాలకూర. పప్పులో వేసుకోవచ్చు, పులుసు కూర వండుకోవచ్చు, మన ఇష్టం అండి, ఏమైనా చేసుకోవచ్చు. చూసారా, ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పొరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.